హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలి. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. సో నిన్న నీట్ రిజల్ట్స్ అయితే వదిలారు. అందరూ షాక్లో ఉన్నారు. నేను లైవ్ వీడియో చేశా బికాజ్ ఆ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అసలు అన్బిలీవబుల్ ఉంది, చాలా అబ్నార్మల్ ఉంది. మోర్ దాన్ 60 మెంబర్స్కి 720 ప్లస్, ఐ మీన్ లైక్ 720/720 వచ్చాయి. అండ్ 718 మార్క్స్ విచ్ ఈజ్ లైక్ నీట్ మార్కింగ్ స్కీమ్ ప్రకారం అది లైక్ ఇంపాసిబుల్ అనమాట 718 రావడం. సో ఇవన్నీ జరిగాయి. గోల్మాల్ జరిగింది అంటారు, పేపర్ లీక్ అన్నారు. సో అసలు ఏం జరిగింది మాట్లాడదాం. అండ్ కట్ ఆఫ్ గురించి చాలామంది అడుగుతున్నారు, అసలు సీట్ వస్తుందా లేదా మాకు అని చెప్పి. సో దాని గురించి కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు. అంటే నిన్న చూడంగానే కాసేపు ఆ టెన్షన్ అయితే నడిచింది నా బ్రెయిన్లో కూడా. బికాజ్ నిన్న మన ఆంధ్ర ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో సడన్గా వదిలేశారు అనమాట నీట్ రిజల్ట్స్ కూడా జూన్ 14th అని చెప్పి. సో ఏంటంటే ఇప్పుడు నిన్న తీసిన లిస్ట్స్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 40-50 మార్క్స్ కట్ ఆఫ్ పెరగాలన్నమాట. బికాజ్ ఆ ర్యాంక్ వర్సెస్ మార్క్ రేషియో ఏదైతే ఉందో అలా ఉంది. 60+ మెంబర్స్కి 720 రావడం, ఎంత 715 ర్యాంక్ వచ్చేసి అండ్ మార్క్స్ వచ్చేసి 200 ర్యాంక్ దాటేయడం, ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట. సో చాలా డిఫరెన్స్ ఉంది. బట్ నిన్న నైట్ ఎన్టీఏ వాళ్ళు ఒక నోటీస్ అయితే వదిలారు. సో దాన్ని అనాలిసిస్ చేసుకొని అయితే కట్ ఆఫ్ పెరిగిద్దా లేదా నేను చెప్తా, పెరిగినా ఎంత పెరిగిద్ది కూడా చెప్తా. అండ్ లైక్ ఇప్పుడు నేను మీకు కట్ ఆఫ్ చెప్పట్లేదు అంటే ఏ కాలేజ్కి ఎంతెంత రావాలి అని చెప్పి, బికాజ్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంది. ఒక 1 వీక్లో స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తుంది, అది కూడా వస్తే కొంచెం కుదుట పడవచ్చు అనమాట. సో అండ్ బై ద వే గైస్, మీకోసం ఇంత చేస్తున్నా, నేను ఎంబీబీఎస్ చదువుతా కూడా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ కూడా చేయండి. బికాజ్ చాలామంది లైక్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం జరిగింది ఏంటో తెలియక. బట్ నేనైతే మీకోసం ఇది అనాలిసిస్ చేసి అయితే చెప్తున్నా, వినండి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే అంత వేరియేషన్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. లాస్ట్ టైం 20 lakhs అరౌండ్ రాశారు, ఈసారి 24 lakhs రాశారు, 25 lakhs సంథింగ్ అరౌండ్. అంటే ఆల్మోస్ట్ ఎంత 15% ఎంతో పెరిగింది అనమాట. అండ్ ఆల్సో చాలామంది డ్రాప్ ఇయర్స్ తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్స్ చాలా తీసుకుంటున్నారు. అండ్ రిసోర్సెస్ కూడా పెరిగాయి. అంటే లైక్ అందరికీ చదువు అనేది అందుబాటులో ఉంది. సో అందరూ చదువుతున్నారు మంచిగా. సో చెప్తున్నా కదా, 20,59 members రాశారు ఈ ఇయర్, 24 lakhs రాశారు. దాంట్లో మేల్ వచ్చేసి 8 lakh, ఫీమేల్స్ 11 lakh లాస్ట్ ఇయర్. ఇయర్ 10 lakh మేల్స్, 13 lakh ఫీమేల్స్. సో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో అండ్ ఆల్సో 718 ఆ కాంట్రవర్సీ చాలా అయింది కదా. నేను కూడా యాక్చువల్లీ లైక్ చూసా అనమాట 718 ఎలా అయ్యింది అంటే, లైక్ ఎలా వచ్చింది అంటే నీట్ మార్కింగ్ స్కీమ్ ప్రకారం అది ఇంపాసిబుల్ కదా. బికాజ్ 2 బిట్స్ వదిలేస్తే 712 రావాలి, ఇన్ కేస్ 2 రాంగ్ అయితే 710 రావాలి, అది ఇది అని చెప్పి నేను ఏదో గోల్మాల్ అయింది ఫస్ట్ అనుకున్నా. బట్ తెలిసిందే కదా, ఎన్టీఏ వాళ్ళు మళ్ళీ ఏదో చెప్పి కవరప్ చేశారు, దానికి కూడా ఒక నోటీస్ వదిలారు. దే సెట్ లైక్ కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో కుదరలేదు, లైక్ కొంతమందికి ఇనఫ్ టైం రాలేదు, పేపర్స్ లేట్గా అంది. సో దీనివల్ల నార్మలైజేషన్ చేశారంట. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల 718, 717, 716 అలా వచ్చాయని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్టో మనకైతే తెలియదు. సో ఇది వాళ్ళు దానికి ఇచ్చుకున్న స్టేట్మెంట్ అయితే, అంటే 718 అలా వచ్చాయని చెప్పి. సో దాని గురించి పక్కన పెడితే కట్ ఆఫ్ గురించి వద్దాం. ఈ వీడియో షార్ట్గానే చేస్తాను, నేను మళ్ళీ లైవ్ వస్తాను మీకోసం కాసేపట్లో, ఈ వీడియో పెట్టిన కాసేపు ఆగి. బికాజ్ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు తెలుసు, నేను మీ ఫేస్ నుంచి వచ్చినోడిని. ఇప్పుడు చూద్దాం అంటే అంత కట్ ఆఫ్ ఎందుకు పెరిగింది, డిఫరెంట్ స్టేట్స్తో కంపేర్ చేస్తా. లైక్ ఏ స్టేట్లో ఎక్కువ పెరిగారు, మన ఆంధ్రాలో పెరిగారా, తెలంగాణలో పెరిగారా చెప్తా, వినండి మీరే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో అయితే చూద్దాం. అంటే అన్ని స్టేట్స్లో దాదాపు ప్రతి స్టేట్లో, నేను చెప్పే ప్రతి స్టేట్లో 10,000 ఈజీగా పెరిగారు. నేను 10,000 కూడా అంత స్పెసిఫిక్గా చెప్పట్లా, బికాస్ కొన్ని స్టేట్స్లో 30,000, 50,000 పెరిగారు. అదే అక్కడ దో స్టేట్స్ విచ్ మేడ్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బీహార్ తీసుకుందాం, ఇది మేజర్ స్టేట్ కింద లెక్కేద్దాం. లాస్ట్ ఇయర్ 1,18,000 రాశారు, ఈ ఇయర్ 1,50,000 రాశారు, ఆల్మోస్ట్ 32,000 డిఫరెన్స్ అనమాట. అండ్ ఇంకో మేజర్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్. 1,45,000 రాస్తే లాస్ట్ ఇయర్, ఇయర్ 1,75,000, అది కూడా 30,000 డిఫరెన్స్. అండ్ ఆల్సో మిగతా స్టేట్స్ అన్ని, ఇప్పుడు తమిళనాడు కూడా 10,000 పెరిగారు, పంజాబ్ కూడా 10,000 పెరిగారు. 18,000 ఉంటే 28,000, 26,000 రాశారు పంజాబ్ కూడా. ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా 30,000 పెరిగారు అనమాట. 1 lakh కరెక్ట్గా రాశారు మధ్యప్రదేశ్లో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 1,31,000 రాశారు.
లిటరల్లీ దీ స్టేట్స్ విచ్ మేడ్ ద డిఫరెన్స్. బీహార్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, తర్వాత రాజస్థాన్ ఒకటి, అండ్ ఆల్సో మీకు చెప్పాలి ద మెయిన్ స్టేట్ విచ్ ఈజ్ యూపీ, ఉత్తరప్రదేశ్. యూపీ నిన్న ఎలక్షన్స్లో షాక్ ఇచ్చింది, మన నీట్ రిజల్ట్స్లో కూడా షాక్ ఇచ్చింది అనమాట. లాస్ట్ ఇయర్ ఓన్లీ 2,67,000, ఓన్లీ కాదు అది ఎక్కువే, 2,67,000 మెంబర్స్ రాస్తే యూపీ నుండి. ఈ ఇయర్ 3,37,000, అంటే ఆల్మోస్ట్ 70,000 మెంబర్స్ పెరిగారనమాట యూపీ నుండి. అంత డిఫరెన్స్ ఏంటి భయ్యా, అసలు అర్థం కావాలి. చెప్పా కదా ప్రతి స్టేట్లో పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు. బట్ ద గుడ్ న్యూస్ ఈజ్ ఆంధ్రాలో తగ్గారు, అదే అర్థం కాలే నాకు కూడా. సో ఆంధ్రాలో లాస్ట్ ఇయర్ 69,690 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అపియర్డ్ అంటే ఎగ్జామ్ రాసింది 68,578. ఈ ఇయర్ 66,522 మాత్రమే రిజిస్టర్ చేశారు, అంటే ఆల్మోస్ట్ 3,000 లెస్ రిజిస్టర్ చేశారు. అండ్ అపియర్ కూడా 64,931, అంటే 65,000. సో లాస్ట్ ఇయర్ అపియర్డ్ అంతా 68,500, అంటే 3,500 మెంబర్స్ లాస్ట్ ఇయర్ కంటే తక్కువ రాశారు ఈ ఇయర్ ఆంధ్రాలో. ఒక్క ఆంధ్రాలోనే మన ఫేట్ బాగుండి, కిస్మత్ బాగుండి ట్విస్ట్ అయింది. చెప్పా కదా మిగతా అన్ని స్టేట్స్లో ఏ స్టేట్లో పెరగడమే తప్ప తగ్గింది లేదు. సో కట్ ఆఫ్ డిఫరెన్స్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు 40-50 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు, బట్ కట్ ఆఫ్ పెరిగిద్ది. 3,000 మెంబర్స్ తగ్గినా కూడా కట్ ఆఫ్ పెరిగిద్ది, ఎందుకంటే ఆల్ ఇండియా కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో 15% అవన్నీ వేరే స్టేట్స్ వాళ్ళు జాయిన్ అయిపోతారు. సో నేను ఇప్పుడే చెప్తున్నా, మీకు ఎవరికన్నా మంచి మార్క్స్ వచ్చి చాలా మంచి స్కోర్ వచ్చి ఏఐక్యూలో సీట్ వస్తుంది అంటే తెలుగు వాళ్ళు డూ జాయిన్ ఏఐక్యూ నుంచి జాయిన్ అవ్వండి, బికాజ్ మన తెలుగు వాళ్ళకి యూజ్ అవుతుంది అది. సో దట్ స్టేట్ కౌన్సిలింగ్లో మిగతా వాళ్ళకి సీట్ వస్తుంది. సో కానీ 40 మార్క్స్ డిఫరెన్స్ రాదు, దట్స్ అ గుడ్ న్యూస్. నేను అనుకోవడం అయితే 15 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది అనుకుంటున్నా, 15 బికాజ్ ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇది చూసాక నేను ఊపిరి పీల్చుకున్నా. అంటే అన్ని స్టేట్స్లో చెప్పా కదా మినిమం 10,000 మెంబర్స్ పెరిగారు మినిమం. అండ్ చెప్పా కదా యూపీలో 70,000, రాజస్థాన్లో 30,000, బీహార్లో 30,000. అలాంటిది ఆంధ్రాలో 3,000 తగ్గారు రాసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే. సో అది మ్యాటర్. బట్ వన్ మోర్ థింగ్, 3,000 తగ్గినా కూడా 42,000 మాత్రమే క్వాలిఫై అయ్యారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 43,000 క్వాలిఫై అయ్యారు, అంటే 1,000 మెంబర్స్ ఎక్స్ట్రా క్వాలిఫై అయ్యారు ఆంధ్రాలో లాస్ట్ ఇయర్ కంటే. కానీ కొత్త కాలేజెస్ ఉన్నాయి కదా, ఒక 3 or 4 కాలేజెస్. సో కాలేజ్కి వచ్చి 150 సీట్స్ వేసుకున్నా ఆ 1,000 మెంబర్స్కి అక్కడ అడ్జస్ట్ అయిపోద్ది. సో అందుకే కట్ ఆఫ్ హ్యూజ్ వేరియేషన్ అయితే రాదు, వస్తుంది కొంచెం వచ్చింది, బికాజ్ ఏఐక్యూలో వేరే స్టేట్ వాళ్ళే ఫిల్ అవుతాయి కాబట్టి. సో అది మ్యాటర్. కట్ ఆఫ్స్ అయితే నేను ఇప్పుడు ఏం చెప్పను, బికాజ్ ఇంకా అనాలిసిస్ చేయాల్సింది ఉంది. మీకైతే వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. అండ్ తెలంగాణకు కూడా వద్దాం. తెలంగాణ కొంచెం పెరిగిందని చెప్పొచ్చు, అంటే లైక్ ఒక 5,000 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. అటెంప్ట్ చేసిన వాళ్ళు 5,000 ఇంక్రీజ్ అయ్యారు, అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా. సో తెలంగాణ కూడా కట్ ఆఫ్ పెరిగిద్ది, ఆంధ్ర కంటే కొంచెం ఎక్కువ పెరిగిద్ది తెలంగాణ, బికాజ్ ఎక్కువ మంది రాశారు, ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సేమ్ అదే ట్రెండ్, ఆల్ ఇండియా కోటాలో ఏఐక్యూలో వేరే స్టేట్స్ వాళ్ళు వెళ్తారు కాబట్టి తెలంగాణలో కొంచెం ఎక్కువ పెరగవచ్చు లాస్ట్ ఇయర్ మీద కంపేర్ టు ఆంధ్ర. బట్ ఆంధ్ర యూ పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. చెప్తున్నా కదా, నేను ఇక్కడ చూసే ప్రతి స్టేట్, ఏ స్టేట్ అయినా తీసుకోండి, కర్ణాటక మన పక్కన ఉంటుంది కదా, 1,31,000 రాశారు లాస్ట్ టైం. ఈ ఇయర్ 1,50,000. ఎంత అంటే 20,000 డిఫరెన్స్. అంతమంది రాస్తుంటే అంత డిఫరెన్స్ ఎందుకు రాదు చెప్పండి. అంటే నేను అనుకున్నా ఏదో జరిగింది కుచ్తో గడబడ్ హే అని, అంటే లైక్ అంత వేరియేషన్ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ రాగానే. బట్ ఆ ఎన్టీఏ ఆ నోటీస్ రిలీజ్ చేయగానే, ఈ లిస్ట్ చూడంగానే అర్థమైంది కుచ్నే గడబడ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గాట్ ఇంక్రీజ్, రిసోర్సెస్ గాట్ ఇంక్రీజ్. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంకోటి ఏంటంటే, ఎన్టీఏ వాళ్ళు పేపర్ని కొంచెం లెవెల్ పెంచితే బాగుంటుంది. బికాజ్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ గెట్టింగ్ 720/720 ఇంతమందికి? ఇప్పుడు 60 మెంబర్స్ ప్లస్ మెంబర్స్కి 720/720 వచ్చింది. అంటే ఇంకా వాళ్ళు ఇండియాలో టాప్ స్టూడెంట్స్ కాదనట్లా, టాప్ 1 ఆల్ ద 60 or 60+65 స్టూడెంట్స్ హూ ఎవర్. బట్ టాప్ కాలేజ్ రాదు కదా, అక్కడ 50 సీట్సే ఉంటాయి ఎయిమ్స్ ఢిల్లీలో. మరి ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చి ఫుల్ స్కోర్ చేసి వాళ్ళకి కావాల్సిన కాలేజ్ రాకపోతే ఏంటి యూజ్? సో ఎన్టీఏ షుడ్ లుక్ ఆన్ దిస్. నీట్ పేపర్ కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం చేంజ్ చేయాలి. అది కనుక జరగకపోతే మాత్రం
కాంపిటీషన్ మాత్రం ఇలానే పెరుగుతూ ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ తీసుకుందామన్నా ఏమనుకున్నా ఫిక్స్ అవ్వండి. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ విల్ బీ డబ్లింగ్ అప్. బట్ లక్కీలీ ఈ ఇయర్ ఆంధ్రాలో అంత పెరగలేదు, కొంచెం అలానే ఉంది. యాక్చువల్లీ నేను తగ్గిందని చెప్పా కదా 3000, బట్ తగ్గలేదులేండి. బికాజ్ రాసిన వాళ్ళు అపియర్ అయిన వాళ్ళు తగ్గినా కూడా క్వాలిఫై అయిన వాళ్ళు 1000 ఎక్కువే ఉన్నారు. సో అది క్యాన్సిల్ అవ్వదు తగ్గిందని. బట్ ఆ 1000 క్యాన్సిల్ అయ్యింది ఎక్కడంటే కాలేజెస్ కొంచెం పెరిగాయి కాబట్టి. బట్ యా, అది నేను చెప్పడం అయితే 15 to 18 మార్క్స్ పెరిగిద్ది అనుకుంటున్నా కట్ ఆఫ్. మరీ అంత ఎక్కువ పెరగదు. నిన్న మరీ అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే లైక్ 640 వస్తే 660 వస్తే కానీ ఏఎంసీ రాదు అలా అనుకున్నాం, కానీ లేదు 630 635 మ్యాక్సిమం ఏఎంసీ వస్తుంది. సో అది విషయం. మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ కమెంట్ చేయండి కింద, లైక్ డిస్క్రిప్షన్లో నా లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ది. సో దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.